నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఫోన్ అక్రమ ట్యాపింగ్ దర్యాప్తులో కీలక పరిణామం. నాటి సీఎస్ సహా మరో 3 అధికారుల విచారణకు రంగం సిద్ధం. నేడే వైద్య విద్య ప్రవేశ పరీక్ష. గతేడాది లీక్ ఘటనలతో పటిష్ట ఏర్పాట్లు చేసిన ఎన్టీఏ. ఏపీలో ఒంగోలు వద్ద రహదారిపై ఒకే చోట 3 రోడ్డు ప్రమాదాలు. దుర్ఘటనలో 5 మృతి, 3 తీవ్ర గాయాలు. స్ట్రాటో ఆవరణ ఎయిర్షిప్ పరీక్ష విజయవంతం. బలోపేతం కానున్న భారత సైనిక నిఘా సామర్థ్యం. కొలంబో విమానాశ్రయంలో భారీ సెర్చ్ ఆపరేషన్. పహల్గాం ఉగ్రవాది విమానం ఎక్కారని అన్వేషణ, లేదని నిర్ధారణ. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తు మరో కీలక మలుపు తిరుగుతోంది. దర్యాప్తులో భాగంగా ప్రభుత్వంలోని కీలక ఉన్నతాధికారుల్ని విచారించేందుకు దర్యాప్తు బృందం సిద్ధమవుతోంది. ఈ జాబితాలో 2023 శాసనసభ ఎన్నికల సమయంలో పనిచేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలన విభాగం కార్యదర్శి ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజాలు నిగ్గు తేల్చేందుకు దర్యాప్తు బృందం సిద్ధమైంది. ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విదేశాల నుంచి రాకపోవడంతో మరో మార్గంలో వాస్తవాలు బయటకు తీసే ప్రయత్నాలు ప్రారంభించింది. దర్యాప్తులో భాగంగా ప్రభుత్వంలోని కీలక ఉన్నతాధికారులను విచారించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ జాబితాలో 2023 శాసనసభ ఎన్నికల సమయంలో పనిచేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి, సాధారణ పరిపాలనా విభాగం కార్యదర్శి ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ 4 నాటి రివ్యూ కమిటీలో సభ్యులు. ఈ కేసులో ఒక విశ్రాంత డీసీపీ, 2 అదనపు డీసీపీలు, మరో డీఎస్పీని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు. ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావును దర్యాప్తు అధికారులు విచారించారు. అరెస్టైన నిందితులందరూ ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు వైపే వేలెత్తి చూపించారు. మరోవైపు ప్రభాకర్ రావు మాత్రం న్యాయస్థానానికి సమర్పించిన పిటిషన్లలో అంతా రివ్యూ కమిటీకి సమాచారం ఇచ్చానంటూ చెప్పుకొస్తున్నారు. ఎస్ఐబిలో లీగల్ గానే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశామనే డేటాను రివ్యూ కమిటీ అనుమతితోనే 2023 డిసెంబర్లో ధ్వంసం చేశామని అందులో పేర్కొన్నారు. ప్రభాకర్ రావు ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో ఈ విషయాలను ధృవీకరించుకోవడం పోలీసులకు సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలోనే రివ్యూ కమిటీలోని అప్పటి సభ్యులను విచారించాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో ప్రభాకర్ రావు ఎస్ఐబి ఓఎస్డీగా పనిచేసిన పోలీసు శాఖ వ్యవహారాల్లో స్థాయికి మించి వ్యవహరించారనే విమర్శ ఉంది. వాస్తవానికి ఏదైనా ఫోన్ నెంబర్పై నిఘా ఉంచాలంటే ఐజీ స్థాయి లేదా ఆ పై అధికారికి మాత్రమే అధికారం ఉంటుంది. కానీ అప్పటికే ఉద్యోగ విరమణ పొంది ఓఎస్డీ హోదాలో ఉన్న ప్రభాకర్ రావును ఫోన్ లీగల్ ఇంటర్సెప్షన్ కు డిజిగ్నేటెడ్ అథారిటీగా నియమించడం వివాదంగా మారింది. ఆ హోదాలో 7 రోజుల వరకు మాత్రమే ఫోన్లపై నిఘా ఉంచేందుకు ప్రభాకర్ రావుకు అవకాశం ఉండేది. ఆ తర్వాత సైతం ఆయా ఫోన్లపై నిఘా కొనసాగించాలనుకుంటే తప్పనిసరిగా రివ్యూ కమిటీ అనుమతి తీసుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి. అది మావోయిస్టులతో లేదా సంఘ విద్రోహ శక్తులతో సంబంధముందని అనుమానించే వ్యక్తుల ఫోన్లపై మాత్రమే నిఘా ఉంచాలి. కానీ రాజకీయ నేతలు, జడ్జీలు తదితరుల ఫోన్లను ప్రభాకర్ రావు తన బృందంతో రోజుల తరబడి అక్రమంగా ట్యాపింగ్ చేయించిన రివ్యూ కమిటీ ఎలా అనుమతించిందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు దారి తప్పకుండా ఉండేందుకు నాటి రివ్యూ కమిటీ సభ్యులను విచారించడంపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. నాటి రివ్యూ కమిటీలోని ఓ కీలక ఉన్నతాధికారి తనను విచారించాలనే నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. హోంశాఖ ఉన్నతాధికారులతో కొద్ది రోజుల క్రితం జరిగిన సమీక్షలో దర్యాప్తు అధికారుల తీరును తప్పుపట్టినట్లు సమాచారం. దర్యాప్తు అధికారి తన వద్దకొచ్చి క్షమాపణ చెప్పాలని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే అదే సమావేశంలో ఉన్న ఓ ఐపీఎస్ అధికారి ఇందుకు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. దర్యాప్తు అధికారి సరైన రీతిలోనే వ్యవహరిస్తున్నందున ఆయన్ను తప్పుపట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేయడంతో సీనియర్ ఐపీఎస్ అధికారులు నిశ్చేష్టులయ్యారని సమాచారం.
ఆన్లైన్ బెట్టింగ్ గేమింగ్ యాప్లతో కాజేసిన సొమ్మును నకిలీ కంపెనీల ఖాతాల్లో జమ చేసి విదేశాలకు తరలించినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. ఈ 100 కోట్లు విదేశాలకు తరలించేందుకు సహకరించిన బోగస్ సంస్థలు, బ్యాంకులపై ఈడీ జాయింట్ డైరెక్టర్ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్లపై 2020లో నగర సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో మనీ లాండరింగ్కు పాల్పడినట్లు, భారీ ఎత్తున నగదు విదేశాలకు చేరవేసినట్లు దర్యాప్తులో గుర్తించారు. రంగంలోకి దిగిన ఈడీ అధికారులు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కేసు నమోదు చేసి విచారణ చేశారు. చైనా కంపెనీలకు అక్రమ కార్యకలాపాల ద్వారా సేకరించిన సొమ్మును క్రిప్టో కరెన్సీగా మార్చి హ్యాకింగ్కు తరలించినట్లు నిర్ధారించారు. బెట్టింగ్ యాప్ ద్వారా వచ్చిన సొమ్మును లింక్, డోకిపేలు 85.05 కోట్లు హాంకింగ్ కంపెనీలకు బ్యాంకు ఖాతాల్లోకి మళ్లించినట్లు నిర్ధారించారు. నకిలీ రసీదులు, కంపెనీల ముసుగులో మనీ లాండరింగ్కు సహకరించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెస్ట్ ముంబై, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మారిషస్తో సహా 26 సంస్థలు, వ్యక్తులపై ఈడీ ఇచ్చిన ఫిర్యాదుతో సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా తేలే వరకు ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జున సాగర్లను కృష్ణానది యాజమాన్య బోర్డుకు అప్పగించేది లేదని తెలంగాణ మరోమారు స్పష్టం చేసింది. 2 ప్రాజెక్టుల్లోని 15 కాంపోనెంట్లను తమకు అప్పగించాలంటూ సుప్రీంకోర్టులో ఇటీవల కేఆర్ఎంబీ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్పై తెలంగాణ అధికారులు తాజాగా రిజైండర్ను సమర్పించారు. అసలు ప్రాజెక్టులను అప్పగించాలని అడిగే హక్కు కృష్ణా బోర్డుకు లేదని తేల్చి చెప్పారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులను కృష్ణానది యాజమాన్య బోర్డుకు అప్పగించేది లేదని సుప్రీంకోర్టులో తెలంగాణ రీజాయిండర్ సమర్పించింది. 2 ప్రాజెక్టుల్లోని 15 కంపోనెంట్లను తమకు అప్పగించాలంటూ సుప్రీంకోర్టులో ఇటీవల కేఆర్ఎంబీ దాఖలు చేసిన కౌంటర్ అధికారులు అఫిడవిట్పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ప్రాజెక్టులను అప్పగించాలని అడిగే హక్కు కృష్ణా బోర్డుకు లేదని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే బోర్డు పనిచేస్తుంది, కానీ కేంద్ర ప్రభుత్వం తరఫున స్పందించే అధికారాలను విభజన చట్టం బోర్డుకు ఇవ్వలేదని స్పష్టం చేశారు. ప్రాజెక్టులను అప్పగించాలంటూ కేంద్ర ప్రభుత్వం తరఫున కేఆర్ఎంబీ ఉమ్మడి అఫిడవిట్ ను సమర్పించరాదని పేర్కొన్నారు. కౌంటర్ అఫిడవిట్ సమర్పించే క్రమంలో ఒక్కసారి కూడా బోర్డులో ఉన్న తెలంగాణ సభ్యుల అభిప్రాయాలను బోర్డు తీసుకోలేదని ఆక్షేపించారు. ఇదే సమయంలో ఏపీ తరఫున ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కౌంటర్ అఫిడవిట్ ను దాఖలు చేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో కేఆర్ఎంబీ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ కు విచారణ అర్హత లేదని కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. బచావత్ ట్రైబ్యునల్ అవార్డు సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదని, ఉమ్మడి ఏపీలో భాగంగా ఉందని తెలంగాణ అధికారులు పేర్కొన్నారు. అప్పుడు తెలంగాణ అవసరాలను ట్రైబ్యునల్ ముందు సరిగ్గా వినిపించలేదని, ఉమ్మడి రాష్ట్రానికి గంపగుత్తగా కేటాయింపులు చేశారు గాని విడిగా కేటాయింపులు చేయలేదని తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణకు కేటాయింపుల కోసం బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ కు విధి విధానాలను కేంద్రం నివేదించినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న 811 టీఎంసీల్లో 2 రాష్ట్రాల వాటా తేల్చాలని కేంద్రం స్పష్టం చేసిందని వివరించారు. తాత్కాలిక కేటాయింపుల్లో భాగంగా తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీల ఒప్పందం జరిగిందని, వాటిని రద్దు చేసి చెరిసగం ఇవ్వాలని 2018 నుంచి డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. 2 రాష్ట్రాలకు నీటి వాటాలు తేల్చే వరకు కేఆర్ఎంబీ పరిధిని తేల్చడం, ప్రాజెక్టులను అప్పగించడం సాధ్యం కాదని తెలిపారు. దురుద్దేశంతో బోర్డు పరిధిని నిర్దేశించేలా నోటిఫికేషన్లను జారీ చేశారని, వాటిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం 2 రాష్ట్రాల మధ్య నీటి వాటాల పంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్లో వాదనలు జరుగుతున్న సందర్భంలో ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి ఎలా అప్పగిస్తారని అధికారులు ప్రశ్నించారు. వాదనలు పూర్తయి కేటాయింపులు చేయనంత వరకు బోర్డు పరిధి తేల్చడానికి వీల్లేదని స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి ఉత్తర్వు రద్దు చేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్లో కూడా బోర్డు ఇదే తరహాలో మధ్యంతర పిటిషన్ను దాఖలు చేస్తే న్యాయస్థానం తిరస్కరించిందని తెలంగాణ అధికారులు గుర్తు చేశారు. నీటి వాటాలు తేలకుండా కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు అప్పగిస్తే రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణకు ఇప్పటికే తీవ్ర అన్యాయం జరిగిందని, కేంద్రం కూడా తగిన చర్యలు తీసుకుని న్యాయం చేయడం లేదని తెలిపారు. తమకు కూడా అదనపు కౌంటర్ అఫిడవిట్లు, డాక్యుమెంట్లు సమర్పించేందుకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ అధికారులు కోరారు. రాష్ట్రంలోని ప్రతి మారుమూల గ్రామానికి విద్యుత్ సరఫరా అందిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. పేదల ఇళ్లలో వెలుగులు నింపడమే ప్రభుత్వం ధ్యేయమని చెప్పుకొచ్చారు.
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో మంత్రి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని శంకుస్థాపన చేశారు. కొత్తగూడ మండలం సాదిరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం కొత్తగూడ, గంగారం ఉమ్మడి మండలాల్లోని బత్తులపల్లి, కోమట్లగూడెం గ్రామాల్లో విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు 4 కోట్ల వ్యయంతో నిర్మించే సబ్స్టేషన్లకు భూమి పూజ చేశారు. ప్రభుత్వ ప్రత్యేక చొరవతో ఏజెన్సీ ప్రాంతాల్లో కరెంటు కష్టాలు తీరనున్నాయని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరి జీవితము ఇవాళ మనం ఒకప్పుడు అంటే చీకట్లో బతకగలిగినాం. కానీ ఈ రోజు పెరిగినటువంటి అవసరాలు, అలవాట్లు, జీవన విధానం, ఒక నిమిషం కూడా కరెంటు పోతే మనము ఆపసోపాలు పడే పరిస్థితి కూడా వచ్చింది. కాబట్టి మరి బయట సమాజం అట్లున్నప్పుడు మన అటవీ ప్రాంతాల్లో కూడా వీలైనంత వరకు వెలుగు పంచాలన్నటువంటి లక్ష్యంతో మరి చెప్పడంతో మనకు మన శాఖ మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఇలాంటి మారుమూల ఏజెన్సీ ప్రాంతాలలో కరెంటు సౌకర్యం ఇవ్వాలి అని, అదే విధంగా రేపు రాబోయే కాలంలో కూడా పెద్ద ఎత్తున మరి మన సోలార్ విద్యుత్ తోటి ఎక్కడికక్కడ బోర్లది కూడా ఎక్కువ శాంక్షన్ చేస్తాను ఐటీడీ ద్వారా. మరి సీఎం గారు కూడా మన ప్రాంతానికి ఈ రకంగా సహకరించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ వంటి వైద్య విద్యా కోర్సుల ప్రవేశాల కోసం ఇవాళ నిర్వహించే నీట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జరిగే పరీక్ష కోసం ఎన్టీఏ 500 నగరాల్లో దాదాపు 5,453కు పైగా కేంద్రాలు ఏర్పాటు చేసింది. విదేశాల్లో 14 కేంద్రాల్లో పరీక్ష రాసేందుకు విద్యార్థులకు అవకాశం కల్పిస్తోంది. పెన్ను పేపర్ విధానంలో జరగనున్న పరీక్షకు సుమారు 22.7 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇవాళ నీట్ యూజీ పరీక్ష జరగనుంది. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పేపర్ లీకేజీకి ఆస్కారం లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. 30వ తేదీన అడ్మిట్ కార్డులను విడుదల చేసిన ఎన్టీఏ ఆఫ్లైన్లో పెన్ పేపర్ విధానంలో పరీక్ష నిర్వహించనుంది. 22.7 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా 500 నగరాల్లో 5,453 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇతర దేశాల్లోనూ 14 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. తెలంగాణ నుంచి 72,000 మందికి పైగా అభ్యర్థులు పరీక్ష రాయనుండగా 190 కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్లోనే 62 కేంద్రాల్లో పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్న పరీక్షకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు అనుమతించనున్నారు. పెన్ పేపర్ విధానంలో జరగనున్న పరీక్షలో 180 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉండనున్నాయి. ప్రతి 4 తప్పు సమాధానాలకు 1 మార్కుని మైనస్ చేయనున్నట్లు ఎన్టీఏ పేర్కొంది. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు బయోమెట్రిక్ హాజరు తప్పనిసరని పేర్కొన్న ఎన్టీఏ విద్యార్థులు అడ్మిట్ కార్డులో పేర్కొన్న నిబంధనలు తప్పక పాటించాలని స్పష్టం చేసింది. ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, స్మార్ట్ వాచ్లు, హై హీల్స్ చెప్పులు, చెవి పోగులు, గొలుసుల వంటి వాటికి పరీక్షా కేంద్రాల్లోనికి అనుమతి లేదని తెలిపింది. తెలుగు సహా మొత్తం 13 భాషల్లో నీట్ పరీక్ష నిర్వహిస్తుండగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తి ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. నిమిషం ఆలస్యమైన విద్యార్థులను కేంద్రంలోకి అనుమతించబోమని ఎన్టీఏ స్పష్టం చేసింది. ఏపీలోని ఒంగోలు బైపాస్ రహదారిపై ఈ తెల్లవారుజామున వరుసగా జరిగిన 3 ప్రమాదాల్లో 5గురు మృతి చెందారు. తొలుత ఓ లారీని కోడిగుడ్ల లోడుతో వెళ్తున్న ఓ వ్యాను ఢీకొని బోల్తా పడింది. అలా బోల్తా పడిన గుడ్ల వ్యాన్ను వెనక నుంచి మరో వ్యాన్ ఢీకొంది. అందులో ప్రయాణిస్తున్న 3 అక్కడికక్కడే మృతి చెందారు. గుడ్లతో వెళ్తున్న వ్యాను తెలంగాణలోని భువనగిరి నుంచి నెల్లూరు జిల్లాకు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నెల్లూరు జిల్లా గుడిపాటిపాడుకు చెందిన రమణయ్య, బాబు, నాగేంద్ర అక్కడికక్కడే మృతి చెందారు. వెనక నుంచి వచ్చి ఢీకొన్న లారీలో 3కి తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం వల్ల ఆ మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్లో చిక్కుకున్న ఓ ట్రాక్టర్ వెనక్కు వెళ్లే క్రమంలో అదే మార్గంలో వస్తున్న ఓ వ్యాను ట్రాక్టర్తో పాటు మరో కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం వాటిల్లలేదు. ఈ 2 ప్రమాదాలు జరిగిన కాసేపటికే సమీపంలోనే మరో ప్రమాదం జరిగింది. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో ఓ లారీ వెనుక ఆగి ఉన్న కారును మరో లారీ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. దీంతో కారు ముందు నిలిచి ఉన్న లారీని ఢీకొని 2 లారీల మధ్య చిక్కుకుని నుజ్జునుజ్జైంది. కారులోని 5గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో 2 మృతి చెందారు. మృతులను గుంటూరు జిల్లా కాకానికి చెందిన పావని, కౌశిక్గా గుర్తించారు. వీరంతా కారులో గుంటూరు నుంచి తిరుమల వెళ్తుండగా ప్రమాదానికి గురైనట్టు తెలిసింది.
ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రోడ్డు మధ్యలో బోల్తాపడిన వ్యాను, కారును క్రేన్ల ద్వారా తొలగింపజేసి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. ఇక్కడ దాకా ట్రాఫిక్ క్లియరెన్స్ అయ్యి ట్రాఫిక్ ఉంది. ఇక్కడ దాకా ఆ ట్రాఫిక్ ఉంటే ఇంక ట్రాఫిక్లో ఎందుకులే ఈ నైట్ పూట నిద్రపోతే ఇబ్బంది వచ్చిందని బళ్ళే రావట్లని కొంచెం యూటర్న్ చేసి రైట్ సైడ్కి వచ్చి అందులో ఇన్నోవా కారు వస్తుంది. సారా చేస్తే సారా అయిపోయారు. అతను మూవ్ చేసేటప్పుడు కారుని డీసీఎం వచ్చి అతను కొట్టేసి నన్ను కొట్టాడుగా. అతనికి తగిలిందా నిద్రపోతాను తగిలినాక లేచాడు. లేచి అతను రైట్ లాగేసాడుగా. ఇక నా మీదకి వచ్చడానికి భయం వేసి బండి వదిలిపెట్టి పక్కకి వెళ్ళిపోయాను. నడిచి పోయేటప్పుడు కొంచెం మోకాలు ఇంజరీ అయింది. ముందు అక్కడ మేజర్ యాక్సిడెంట్ జరిగింది కదా, దానివల్ల ట్రాఫిక్ అంతా అయిపోయింది. మేము ఇక్కడ ఆపుకున్నాం. ఈ ట్రాక్టర్ ఏదైతే ఉందో మా ముందు ఉంది. అది ఆగడం వల్ల అతను యూటర్న్ తీసుకొని వెనక్కి వెళ్ళిపోదామని చెప్పి యూటర్న్ తీసుకుంటున్నాడు. ఈ డీసీఎం అతను చూసి టెన్షన్ పడ్డాడో మరి నిద్రపోయాడో తెలియదు. వచ్చి మమ్మల్ని గుద్దాడు. మమ్మల్ని గుద్ది కంట్రోల్ అవ్వక రైట్ గుంజేసరికి ఆ ట్రాక్టర్ తగింది. అది అప్పటికే సగం యూటర్న్ తీసుకుంది. దానివల్ల మాది ముందున్న వెహికల్ తగిలింది. గుద్దటం వల్ల లోడ్ బండి కదా, కంట్రోల్ అవ్వక వెళ్ళి ముందు బండి తగిలింది. ముందు డ్యామేజ్ అయింది, వెనక డ్యామేజ్ అయింది వెహికల్. మమ్మల్ని లెఫ్ట్ సైడ్ కొట్టి దాన్ని రైట్ సైడ్ కొట్టింది. తగిలితో అక్కడ తగిలింది. మార్నింగ్ అరౌండ్ 4:50 ఆ టైంలో ఒంగోలు ఈస్ట్ బైపాస్ ఇది అరౌండ్ టువర్డ్స్ సౌత్ వైపు 4:50కి ఒక లారీకి పంచర్ అవ్వడం వల్ల అతను సైడ్కి బండి పెట్టి పంచర్ వేసుకొని బయలుదేరే టైంలో బ్యాక్ సైడ్ నుంచి ఒక కోడిగుడ్లు క్యారీ చేస్తున్నటువంటి ఒక లారీ హిట్ చేసింది. దాంట్లో ఉన్నటువంటి 3 డ్రైవరు 2 క్లీనర్లు స్పాట్లో చనిపోయారు. అది జరిగినాక అది వెనక నుంచి మళ్ళీ ఇంకొక హార్వెస్టర్ తీసుకెళ్తున్నటువంటి ఒక ట్రక్ అది కూడా హిట్ చేసింది. దాంట్లో కూడా ఒక 4 ఉన్నారు. సో దాంట్లో ఒక అతనికి బాగా ఇంజురీస్ అయ్యాయి, లెగ్ ఫ్రాక్చర్ అవ్వటం. మిగతా 3ని జీజీహెచ్కి షిఫ్ట్ చేసాం. ఆ తర్వాత దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరం ఇది ట్రాఫిక్ అంతా జామ్ అయింది. జామ్ అయిన తర్వాత వెనక నుంచి ఇంకొక కారు నిలబడి ఉంది. ఆ ట్రాక్టర్ కూడా ట్రాఫిక్ జామ్ అయిందని రైట్ సైడ్ డైరెక్షన్లో వాళ్ళు రిటర్న్ వెళ్దామని లోకల్ డ్రైవర్ అతను రిటర్న్ తీసుకునే టైంలో బ్యాక్ నుంచి వచ్చినట్టు లారీ హిట్ చేసింది. బట్ అక్కడ ఎవరికి ఇంజరీ జరగలేదు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ ఒక 300-400 మీటర్స్లో ఇక్కడ వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఒక లారీ వెనక 3 లైన్లు ట్రాఫిక్ జామ్ ఉంది. బ్యాక్ సైడ్ ఒక కారు నిలబడి ఉంటే ఈ వెహికల్ బ్యాక్ సైడ్ నుంచి రావటం ఆ కార్ని హిట్ చేయడం జరిగింది. స్పాట్లో 2 చనిపోయారు. అలాగే ఒకరు సీరియస్గా ఉందని హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఇంకా 3 ఉన్నారు. దాంట్లో వాళ్ళు గుంటూరు నుంచి టువర్డ్స్ నెల్లూరు వెళ్తున్నారు. సో వీళ్ళు 3 సంఘమిత్ర హాస్పిటల్లో ఉన్నారు. ఈ నేషనల్ హైవే అందరినీ కోఆర్డినేట్ చేసి మొత్తం రోడ్ అంతా ట్రాఫిక్ క్లియర్ చేసాం. ఆగున్నటువంటి రోడ్లలో దాదాపు ఒక క్లియర్ రోడ్ ఇది, లైటింగ్ అంతా కూడా ఉంది. మార్నింగ్ వస్తున్నటువంటి వెహికల్ని ఆగున్నటువంటి వెహికల్ని కుదరడంటే ప్యూర్లీ వీళ్ళు నిద్రపోవడం కానీ లేదంటే ఏం జరగదులే ఏం కాదులే చిన్న కార్లే కదా అన్నటువంటి నెగ్లిజెన్స్తో డ్రైవ్ చేసినట్టుంది వీళ్ళు. సో ఒక 2 డ్రైవర్లు అయితే మన కస్టడీలో ఉన్నారు. ఇంకొక అతను పరారీలో ఉన్నాడు. వీళ్ళు క్యాచ్ చేయం. సైన్యం నిఘా సామర్థ్యాలను పెంచే ఉద్దేశంతో అభివృద్ధి చేస్తున్న స్ట్రాటోస్పిరిక్ ఎయిర్షిప్ ప్లాట్ఫామ్ తొలి విమాన పరీక్షను డీఆర్డీఓ విజయవంతంగా నిర్వహించింది. మధ్యప్రదేశ్లోని షియోపూర్లో ఈ పరీక్ష చేపట్టింది. 62 నిమిషాల పాటు నిర్వహించిన ఈ పరీక్షకు సంబంధించిన దృశ్యాలను సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా డీఆర్డీఓ పంచుకుంది. స్ట్రాటోస్పిరిక్ ఎత్తుల్లో చాలా కాలం గాలిలో ఎదరగలిగేలా ఎయిర్షిప్ను రూపొందించినట్లు అధికారులు చెప్పారు. గాలి కంటే తేలికైన అధిక ఎత్తు ప్లాట్ఫామ్ వ్యవస్థల సాక్షాత్కారానికి ఈ ప్రోటోటైప్ విమానం ఓ మైలురాయి అని అన్నారు. ప్రపంచంలో చాలా తక్కువ దేశాలు మాత్రమే ఇంత సంక్లిష్టమైన వేదికను అభివృద్ధి చేశాయని అధికారులు తెలిపారు. దాదాపు 17 కిలోమీటర్ల ఎత్తుకు ఇన్స్ట్రుమెంటల్ పేలోడ్తో ప్రయోగించారు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఈ పరీక్ష జరిగింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డీఆర్డీఓ శాస్త్రవేత్తలను అభినందించారు. పెహల్గాం ఉగ్రవాదులు శ్రీలంకకు వెళ్లేందుకు యత్నించారన్న సమాచారంతో కొలంబోలోని విమానాశ్రయంలో భారీ సెర్చ్ ఆపరేషన్ జరిగింది. ఉగ్ర ఘటనలో పాల్గొన్నారని భావిస్తున్న 6 అనుమానితులు చెన్నై నుంచి శ్రీలంక వెళ్లే విమానం ఎక్కి ఉండవచ్చని భారత నిఘా సంస్థలు అనుమానించాయి. శ్రీలంక ఎయిర్లైన్స్ విమానం UL-122లో వారు ఎక్కారని భావించాయి. ఆ సమాచారాన్ని భారత అధికారులు శ్రీలంకకు అందించారు. వెంటనే శ్రీలంక ఎయిర్ ఫోర్స్ పోలీసులతో పాటు ఎయిర్పోర్టు భద్రతా సిబ్బంది పెద్ద ఎత్తున బండారు నాయకే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో తనిఖీలు చేపట్టారు. విమానాన్ని సైతం క్షుణ్ణంగా గాలించారు. చెన్నై ఏరియా కంట్రోల్ సెంటర్ నుంచి తమకు అలర్ట్ వచ్చినట్లు శ్రీలంక విమానయాన సంస్థ వెల్లడించింది. అయితే ఎలాంటి అనుమానితుడిని గుర్తించకపోవడంతో తదుపరి కార్యకలాపాలకు అనుమతిచ్చినట్లు తెలిపింది.
హైదరాబాద్ మహానగరాన్ని ఏఐ ఆధారిత టెక్నాలజీలో రాజధానిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్న వేళ నిర్మాత దిల్ రాజు సినీ రంగంలో ఏఐ స్టూడియోను ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. సినీ పరిశ్రమలో ఇదొక సాంకేతిక విప్లవానికి నాంది పలకబోతోందన్నారు. సినీ ప్రముఖుల సమక్షంలో లార్విన్ ఏఐ స్టూడియోను శ్రీధర్బాబు లాంఛనంగా ప్రారంభించారు. క్వాంటమ్ సంస్థతో కలిసి దిల్ రాజు కుటుంబ సభ్యులంతా ఏఐ స్టూడియోను మొదలుపెట్టడం శుభపరిణామమన్న శ్రీధర్బాబు దిల్ రాజు విజన్కు ఈ స్టూడియో అద్దం పడుతోందన్నారు. నిర్మాతగా తన 25 ఏళ్ల అనుభవంతో రాబోయే రోజుల్లో సినీ పరిశ్రమలో వచ్చే మార్పులకు అనుగుణంగా లార్విన్ ఏఐ స్టూడియోను తీర్చిదిద్దినట్లు దిల్ రాజు తెలిపారు. విజయ్ దేవరకొండ నటిస్తున్న రౌడీ జనార్దన్ సహా పలు చిత్రాలను ఏఐలో రూపొందిస్తున్నట్లు దిల్ రాజు స్పష్టం చేశారు.